లీడర్ అనేవాడు ఈరోజు తినిపిస్తుండు, తాగిపిస్తుండు, ఓటుకు నోటు పంచుతున్నాడు. ఆ డబ్బులు మొత్తం మళ్ళీ జమ చేసుకోవడానికి అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు. ప్రజల సొమ్మునే దోసుక తింటున్నారు. సో ఇది జరుగుతూ ఉంది, ప్రజలందరూ గమనించుకోవాలి. ఈరోజు ఏమైపోయిందంటే సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు, రేపు ఎమ్మెల్యే, ఎంపీ ఏ ఎలక్షన్లు అయినా కానీ ఓటేయమని ఇంటి ముందుకు పోతే, అభ్యర్థి దగ్గరికి పోతే ఓటుకి 8,000 ఇస్తావు? ఒక 2,000 ఇస్తుండు, నువ్వు 3,000 ఇస్తావా? కానీ 5,000 ఇస్తుండు, నువ్వు 8,000 ఇస్తావా? మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, ఒక్కొక్కరికి 5,000, 25,000 ఇస్తావా? ఇదానండి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఈ విధంగా తయారయ్యారు. సరే నాయకులు అంటే ఇవ్వడం నేర్పిరు, అది కాదు కదా ప్రశ్నించాల్సింది. మా ఊర్లో ఈ సమస్య ఉంది, మా నియోజకవర్గానికి ఈ సమస్య ఉంది, ఈ సమస్యలు తీర్చాలి. మా నియోజకవర్గంలో నీరు ఫ్లోరైడ్ కొరత ఉన్నది, ప్యాడ్లు నిర్మించాలి, రిజర్వాయర్ నిర్మించాలి, మాకు ప్రభుత్వ ఆసుపత్రి కావాలి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలి, ప్రభుత్వ ఇంటర్ కళాశాల కావాలి, ఇవి కదా అడగాల్సింది. మా నిధులు కావాలి, రోడ్లు కావాలి, రోడ్లు వేయించాలి. మా గ్రామంలో స్కూలు సరిగా లేవు, దానికి మరమ్మతులు లేక, బాత్రూమ్ లేక ఇబ్బందులు పడతా ఉన్నారు, మరమ్మతులు చేయించాలి. లైబ్రరీ కట్టించాలి. ఇవి కాదు అడిగేదిగా. ఈ ఎట్లా ఏమవుతారు అంటే మాకు కులభవనం లేదు, మాకు కులభవనం కట్టేరి, మా కులానికి ఒక కులభవనం కట్టేరి, మా కులానికి మీ దేవుని మీ గుడి కట్టుకుంటాం, దానికి నిధులేరి, ఇట్లా అడుగుతా ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది. కొంచెం ఆలోచన మారాలి, అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి.